ఓకే, ఇంటర్వ్యూ ముగించే ముందు హిందీ భాష మీద కూడా కొంత రాద్ధాంతం జరుగుతోంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో హిందీని మాపిన బలవంతంగా రుద్దుతారా అన్నది ఇప్పుడు ఇష్యూ పెద్దది అవుతుంది. ఆ విషయంలో మన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. హిందీ నేర్చుకుంటే పిల్లలకి మంచిదే కదా ఆయన అన్నారు. దానిపైన కూడా మనం మాట్లాడదాం. దీనిపై ఏం చెప్తారు? అంటే భాషని రుద్దుతారా మా లోకల్ భాషలు ఉంటుండగా అనేది వాళ్ళ అభ్యంతరం. అంటే ఈ లోకల్ భాషల వాళ్ళకి అంత భయమా వాళ్ళ భాషని వాళ్ళు మర్చిపోతారని? ఏంటండి, అంతేనా మీకు మీ భాష మీద ప్రేమ? ఓకే, అంతేనా మీ మీద మీకున్న నమ్మకము? సమస్య హిందీలో లేదు సార్, సమస్య నీలో ఉంది. నువ్వు నీ తమిళ్ మర్చిపోతావైతే, నీ మరాఠీ మర్చిపోతావైతే, నువ్వు అయితే ఫస్ట్ ముందు కన్నడ అంటే నీ కన్నడాన్ని సరిగ్గా నేర్చుకో. నువ్వు ఏదో నాచిన జానే ఆంగన్ తేడానని, నీకు డాన్స్ రావట్లేదంటే భూమి కింద మీద ఉందని నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు లాగుంది. అత్తగారు అన్నందుగా తోడుకోడు నవ్వినందుకు ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఫారిన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఫ్రెంచ్ నేర్చుకుంటారు. ఈ కర్ణాటకలో చాలా మంది, తమిళనాడులో వీళ్ళందరూ, మహారాష్ట్రలో కూడా వాళ్ళు ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. అంటే మీరు ఇవన్నీ మర్చిపోయారనా? అట్లాంటప్పుడు మీరు హిందీ సినిమాలు కూడా చూడకూడదు. ఏమి మీరు హిందీ వాళ్ళతో వెళ్ళి వ్యాపారం కూడా చేయకూడదు. హిందీ వాళ్ళ వ్యాపారం ఇక్కడ రాకూడదు. మీకు సిబిఎస్ఈ స్కూల్స్ వద్దు, సెంటర్ ఫండ్ వద్దు మీకు. అట్లయితే ఎందుకని? ఓకే, ఇది ప్రజలలో సమస్య కాదండి. నేను తమిళనాడుకు కూడా వెళ్తాను, చెన్నైకి వెళ్తాను, నాకు తెలుసు. కర్ణాటక తెలుసు, నాకు మహారాష్ట్ర తెలుసు. తమిళనాడులోనే కదా ముందు బలమైన వ్యతిరేకత ఉద్యమంగా స్టార్ట్ అయింది గతంలో హిందీ మీద. అదే మీకు చెప్తున్నా, తమిళనాడులో తమిళనాడు వ్యక్తులకు లేదు ఇది. యూ హ్యావ్ టు గో టు లోకల్ పీపుల్. వాళ్ళకి లేదు. వాళ్ళు కమలాసన్ అట్లాంటి హిందీ మూవీస్ యాక్ట్ చేయలేదా? మరి ఎందుకు యాక్ట్ చేశాడు? ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు కదా, అన్ని భాషల్లో కదండి. ఇప్పుడు ఒక్కతనే కదా, రజనీకాంత్ గారు కూడా యాక్ట్ చేశారు. వీళ్ళందరూ తమిళనాడు నుంచి అక్కడికి వచ్చి యాక్ట్ చేశారా? కన్నడలో వాళ్ళందరూ హిందీలో యాక్ట్ చేశారా? ఎంతమంది హీరోయిన్లు, ఎంతమంది యాక్ట్ చేయలేదు? మీకు డబ్బుకు పనికొచ్చే భాష. మీరు నార్త్ ఇండియా ఇంట్రడ్యూస్ అవ్వాలని మీకున్న కోరిక ఇక్కడ పనికొచ్చిందా హిందీ భాష పోని? కాబట్టి వాళ్ళు, కమలాసన్ అంటాడులేండి కానీ, రజనీకాంత్ గారు కానీ అట్లాంటి పెద్దవాళ్ళు అక్కడ ఎంతో మంది. ఇప్పుడు శ్రీదేవి ఫ్రమ్ తమిళనాడు, వైజయంతిమాల ఫ్రమ్ తమిళనాడు, హేమమాలిని ఫ్రమ్ తమిళనాడు. కాబట్టి వీళ్ళెవ్వరూ కూడా అట్లా సెలబ్రిటీస్. అట్ ది సేమ్ టైం లోకల్ గా నివసించే తమిళియన్స్. అట్లా మీరు మహారాష్ట్ర వాళ్ళు కూడా, అట్లా మీరు కన్నడ వాళ్ళు కర్ణాటకలో కూడా ఓటర్కి ఇబ్బంది లేదండి. వీళ్ళ ఏడుపు, ఎవరా ఏడుపు ఏడుస్తున్న వాళ్ళు? మీకు ఉద్ధవ్ ఠాకరే, ఇటు కర్ణాటకలోంచి కాంగ్రెస్ గవర్నమెంట్, తమిళనాడులోంచి ఏఐడిఎంకే. వీళ్ళ ఏడుపు ఏమిటంటే, మోదీ గారు అందరిని సామరస్యంగా కలుపుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇంకా హిందీ భాషని కూడా మనం బతకనిస్తే ఆయన స్పీచ్లన్నీ వీళ్ళ వరకు వెళ్ళిపోతాయి. వీళ్ళు మనం చేసే వెధవ పనులని బయటికి వేసుకుంటారు. మహారాష్ట్ర ప్రాబ్లం ఏంటంటే ఇంకా అయిపోయింది. ఎంత తీరి ఆలోచిస్తారు వాళ్ళు, మీరు అన్నట్టుగా పొలిటికల్ వాళ్ళు ఆలోచిస్తారు అంతే. చూడండి, ఆ మహారాష్ట్రలో ఏమన్నాడు వాడు? ఏచి లెంపకాయ కొట్టు అన్నాడు. వాడు ఒక పొలిటీషియనా? అవును, మాట్లాడితే లేచి లెంపకాయ కొట్టు, మరాఠే మాట్లాడాలన్నాడు. తప్పు కదా? అసలు మనిషివేనా నువ్వు? మహారాష్ట్రలో హిందీ ఎక్కువ మాట్లాడతారు. అసలు ముంబైలో, మహారాష్ట్రలో హిందీ ఎక్కువ కాదండి. బాంబే ఉన్నంత కాస్మోపాలిటన్ ఎవరున్నారండి? ఇట్స్ న్యూయార్క్ ఆఫ్ ఇండియా అండి. అవును అవును, కరెక్ట్. న్యూయార్క్ ఆఫ్ ఇండియా. అవును. ఏ యాక్టర్ అక్కడ ఎంతమంది ఒరిజినల్ మరాఠీ యాక్టర్స్ ఉన్నారు? అవును, కరెక్టే. కానీ దానివల్ల జనజీవనం పెరగలేదా? అవును, బాలీవుడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా ముంబై ఫైనాన్సెస్ పెరగలేదా? ఇట్స్ అ గ్రేట్ ఎకనామిక్ సెంటర్ అవ్వలేదా? అవును, ఎకనామికల్ క్యాపిటల్ కదా. ఎవరి వల్ల అయింది? యావత్ భారతదేశం నుంచి వచ్చిన యాక్టర్స్ వల్ల, యావత్ భారతదేశం నుంచి వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ వల్ల అయ్యింది. అవును. సో భారతదేశము ఎవరిది ఒక ప్రాంతాన్ని కాదు. ఇప్పుడు మా పురాణ బస్తి తీసుకోండి, మాకు యూపీ వాళ్ళు ఉన్నారు, రాజస్థానీ వాళ్ళు ఉన్నారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉన్నారా? వాళ్ళు లేరా? అని బెంగాలీ వాళ్ళు ఉన్నారు. ఇది భారతదేశం అండి, ఇది సబ్ కాంటినెంట్. అందమైన రకరకాల భాషలతోటి, రంగులతోటి, రుచులతోటి పెరిగే దేశం ఇది. హిందీ ఒక చోట ఉండడం వల్ల నష్టం ఎవ్వరికీ లేదు.
ఈ నష్టపోయేది ప్రాంతీయ రాజకీయ నాయకులు. ఓకే, చేయనివ్వండి, ఇవన్నీ వినాశకాలే విపరీత బుద్ధి అండి. కామన్ మ్యాన్ నేర్చుకునే హిందీ వాడు నేర్చేసుకుంటున్నాడు, వాడు చేసే వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. ఇలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఎంత అసహ్యమైన పార్టీయో తెలుస్తుంది. ఇప్పుడు కొట్టేవాడు కామన్ మ్యాన్ కాదు, కొట్టేవాడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త. సింపుల్ గా అర్థమైందండి, ప్యూర్ పాలిటిక్స్ అండి. కానీ ఇలాంటి దరిద్రమైన వెధవ పాలిటిక్స్ చెప్పని చూడు, కర్ణాటకలో చికెన్ బిర్యానీ కుక్కకు పెట్టే పాలిటిక్స్ ఇవి. ఎంతకాలం నడుస్తుందండి పాలిటిక్స్? చేయనివ్వండి, ఎందుకంటే అంత దిగజారిపోయి మనం అందరం ఆలోచించాల్సిన ఏమన్నా బాగుందా అండి అసలు అది? అంటే నేను చెప్పొచ్చేది అంటే ఇలాంటి దరిద్రమైన పాలిటిక్స్ కి ప్రతిపక్ష పార్టీలు అంటే కాంగ్రెస్ లాంటి వాళ్ళు, ఏడీఎంకే లాంటి వాళ్ళు దిగజారిపోతున్నారు, ఉద్ధవ్ ఠాకరే లాంటి వాళ్ళు అని అంటే వాళ్ళ ఇంకా ఏమీ చెయ్యలేకపోతున్నాము. మా ట్రోల్స్ లాంటివి ఇవన్నీ. మేము చిన్నవాళ్ళం కాబట్టి మా మీద ట్రోల్స్ వస్తాయి, పెద్దవాళ్ళు పెద్ద పార్టీ బీజేపీ కాబట్టి దాని మీద ఇలాంటివి వస్తాయి. కాబట్టి వీళ్లకు డెడ్ ఎండ్ వచ్చేసిందండి. అందుకే ఏం చేయాలో తోచగా పిచ్చుకుక్క గరిచినట్టు చేస్తున్నారు వీళ్ళ పనులని. మనం చూసాం.